మీరు మమ్మల్ని ఒక మాట అనటంలో ఏమీ తప్పు లేదు మామయ్య గారు. మీకు ఆ హక్కు ఉంది అని ధాత్రి, కేదార్ ఇద్దరు చెప్తూ ఉండటంతో, అమ్మ జగదాత్రి, జగదాత్రి ఏ తప్పు చేయదని ఇంకొకసారి నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావమ్మా. దీనివల్ల ఎక్కువగా బాధపడింది, ఎక్కువగా మాటలు తిన్నది మీరే కదా! మీరే నన్ను క్షమించాలి అని మళ్ళీ సుధాకర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు వల్లే మీరు ఇంత బాధ అనుభవించాల్సి వచ్చింది. చెప్పమ్మా చెప్పు. వీళ్ళకి ఏ శిక్ష వేయాలో చెప్పమ్మా జగదాత్రి. అసలు ఇంత చేసిన వీళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వీళ్ళని ఇంట్లో నుంచి గెంటేద్దాము అని సుధాకర్ అంటాడు. బో అని వైజయంతి అరుస్తూ ఉంటే నోరు ముయ్ అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. చెప్పమ్మా జగదాత్రి, వీళ్ళకి ఏ శిక్ష వేస్తామో నీకే వదిలేస్తున్నా. నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఇక జీవితంలో నువ్వు ఏదైనా తప్పు చేశావని ఎవరు చెప్పినా నేను నమ్మను కాక నమ్మను అని సుధాకర్ చెప్తాడు. చూడు నిషి, ఇదంతా నేను బయట పెట్టింది ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదని. అంతేకాని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నీ వల్ల ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడాల్సి వచ్చిందో నీకే అర్థమవుతుంది కదా! అందరికంటే ఎక్కువగా నీ విషయంలో బాధపడింది మావయ్య గారే. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు అబద్ధాలు చెప్పి తప్పు చేయకూడదు నిషి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని మావయ్య గారికి క్షమాపణలు చెప్పు. నాకు అంతే చాలు అని ధాత్రి చెప్తుంది. చెప్పమ్మీ అని వైజయంతి అంటే, చెప్పు నిషి అని యువరాజ్ చెప్తాడు. దాంతో నిషి సారీ మావయ్య అని సింపుల్‌గా ఒక్క మాట చెప్పేస్తుంది. ఇక్కడ నేను బాధపడినా కూడా నాకంటే ఎక్కువగా బాధపడింది, మాటలు అనిపించుకున్నది జగదాత్రి, కేదారే కాబట్టి నాకు క్షమాపణ చెప్తే సరిపోదు. నువ్వు వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పాలి అని సుధాకర్ కండిషన్ పెడతాడు. చెప్పమ్మీ అని వైజయంతి అంటుంది. సారీ అని నిషి లోపలికి వెళ్ళిపోతుంది. ఏందిబ్బా, చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. అసలు చూడు అమ్మిని అందరూ ఎలా ఏడిపించారో అని వైజయంతి అంటుంది. నిషి చేసిన తప్పుకి నేను కూడా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను బావుగారు అని భరద్వాజ అంటే, అయ్యో ఇందులో మీ తప్పేముంది, అలా మాట్లాడకండి అని సుధాకర్ అంటాడు. కానీ తండ్రిగా ఇది నా బాధ్యత అమ్మ జగదాత్రి, నేను వెళ్ళొస్తానని భరద్వాజ చెప్తాడు. భరద్వాజ ఇంటికి వెళ్ళటానికి కారు ఎక్కుతూ ఉంటే, నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీరు సమయానికి వచ్చి డాక్టర్ దగ్గర మాట్లాడారు కాబట్టి ఇదంతా సాధ్యమయ్యింది. నేను నిషిని బాధ పెట్టాలనైతే ఇదంతా చేయలేదు నాన్న అని ధాత్రి అంటే, అమ్మ జగదాత్రి, నీ గురించి నాకు తెలీదా? చిన్నప్పుడే నిషి నీ మీదికి వచ్చినప్పుడు దాన్ని మందలించి ఉంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఈ మెట్టినింట్లో ఇలా తలదించుకునే పరిస్థితి తెచ్చుకునేది కాదు. ఇప్పటికైనా నిషి మారితే అంతే చాలు అని భరద్వాజ అంటాడు. చూడండి మావయ్య గారు, నిషి అంటే జగదాత్రికి చాలా ప్రాణం తెలుసా? ఎవరిని ఒక్క మాట కూడా అననివ్వదు అని కేదార్ అంటే, నాకు తెలుసులే బాబు, సరే వస్తానంటూ అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా కేదార్? ఇప్పుడు మామయ్య గారికి నీ మీదున్న కోపం, ద్వేషం, నా మీదున్న కోపం, ద్వేషం అన్నీ పోయాయని ధాత్రి అనడంతో, ఇదంతా నీ వల్లే ధాత్రి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కేదార్ దగ్గరికి వస్తుంటే, ఆగాగు ఏం చేస్తున్నావు అని ధాత్రి చేతిని అడ్డు చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి సీన్లలో హీరో హీరోయిన్ని ఎత్తుకొని గిరిగిర తిప్పేస్తారు కదా, అది నేను చేయబోతున్నానని కేదార్ అంటే, నీకెప్పుడు సినిమాటిక్ వేలోనే ఆలోచిస్తూ ఉంటావు కేదార్, లోపల చాలా పనులున్నాయి వెళ్ళాలంటూ ధాత్రి లోపలికి వెళ్తుంది. తరువాత నిషి గదిలోకి వచ్చి, నా చేత సారీ చెప్పిస్తారా? ఎంత ధైర్యం మీకు? అది నా కాలు కింద చెప్పు లాంటిది. మా ఇంట్లో అలాగే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాతే మీరు కూడా దానికి తోడైపోయారు. నేను సారీ చెప్పాల్సి వచ్చింది అని నిషి అరుస్తూ అక్కడున్న వస్తువుల్ని విసిరికొడుతూ తిడుతూ ఉంటుంది. అమ్మీ, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలమ్మీ. ఇప్పుడు నువ్వు సారీ చెప్పలేదనుకో, మీ మామయ్యకున్న కోపానికి మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోమ్మంటాడు. అందుకే నేను కూడా సారీ చెప్పమన్నాను, అర్థం చేసుకో అని వైజయంతి, అవును నిషి ఇలా రా కూర్చో అని యువరాజు నచ్చ చెప్తూ ఉంటాడు. ఇదంతా ఆ డాక్టర్ వల్లే వచ్చింది. మన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ పెద్ద మంచిదానిలాగా వచ్చి మొత్తం నిజం బయట పెట్టేసింది అని నిషి అంటే, అయినా కూడా మనం డబ్బులు ఇచ్చినట్లు ఆ జగదాత్రి వాళ్ళైతే డబ్బులు ఇచ్చి ఉండరు. కానీ ఆ డాక్టర్ వచ్చి ఎందుకు నిజం చెప్పి ఉంటుందో అర్థమే కావటం లేదు అని వైజయంతి అంటే, అంతేకాకుండా నీ చుట్టూ పవర్ ఉంది. నువ్వు తప్పు చేయటానికి వీలు లేదు. నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండని కూడా డాక్టర్ చెప్పింది. దానిలోని అర్థం ఏంటో ఇంకా అర్థం కాలేదు అని యువరాజ్ అంటాడు. మా నాన్నని తీసుకువెళ్ళి అదేదో బెదిరించినట్లు ఉంది. అందుకే ఆ డాక్టర్ నిజం చెప్పింది అని నిషి అంటే, లేదు ఆ డాక్టర్ కళ్ళలో బెదిరింపులేమీ కనిపించటం లేదు. ఆ డాక్టర్ కళ్ళలో భయం మాత్రమే కనిపిస్తూ ఉంది. అక్కడ ఇంకేదో జరిగింది అని యువరాజ్ అంటే, జరగాల్సిన నష్టం అంతా మనకు జరిగిపోయింది కదా బోడా! మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నీకిచ్చిన ఆ పోస్టును కూడా లాగేసుకుంటారు అని వైజయంతి చెప్తుంది. తర్వాత ధాత్రి, కేదార్ టీవీ చూస్తూ ఫ్యాన్ కింద కూర్చొని ఇక ఫ్యాన్ యాడ్ కోసం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఫ్యాన్ గురించి చెప్తూ ఉంటారు.
తర్వాత బోర్డుపై కుబేరపురం అని రాసి ఉన్నదాన్ని జేడి తదేకంగా చూస్తూ ఉంటే, కుబేరపురమా? మళ్ళీ ఏదైనా కొత్త కేసా ధాత్రి అని కేదార్ అంటే, ఆ ఊరే ఒక కేసు కుబేరపురం గురించి చెప్పాలంటే అని ధాత్రి చెప్తుంటే, ధాత్రి టీవీ కదా కొన్ని రూల్స్ ఉన్నాయి. పైగా టైగర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా అని కేదార్ చెప్తాడు. మైనింగ్‌తో, పిల్లల అల్లరితో హాట్‌గా ఉండే కుబేరపురం నుండి కొన్ని రోజుల నుంచి ఎవరు కూడా మాట్లాడడం లేదు అని ధాత్రి అంటే, మాట్లాడడం లేదంటే ఏం చేస్తున్నారు అని రమ్య, కేదార్ షాకింగ్‌గా అడుగుతూ ఉంటారు. వాళ్ళు మాటలతోనే పాడుతున్నారు అని ధాత్రి అంటే, ఇద్దరు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. మీకు అర్థం కావటం లేదా? అయితే చెప్తాను వినండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకొచ్చారు? అని పాటలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఎందుకు వాళ్ళు మాట్లాడకుండా పాడుతున్నారు అని మొత్తం డాక్టర్లు ఎంక్వైరీ చేశారు. ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇది కరోనా లాంటి ఇంకొక వైరస్ అని కొంతమంది సైంటిస్టులేమో ఇది ప్రకృతి విరుద్ధమైన అన్‌న్యాచురల్ పద్ధతి అని ఇంకొంతమంది చెప్తున్నారు అని ధాత్రి చెప్తుంది. అక్కడ ఎందుకలా చేస్తున్నారో ఎలా కనిపెట్టటం ధాత్రి అని కేదార్ అంటే, దాన్ని కనిపెట్టాలంటే ముందు వీడిని కనిపెట్టాలి అని ఒక ఫోటోని ఆ బోర్డుకి అతికించి ధాత్రి చూపిస్తూ ఉంటుంది. అసలు ఎవరు వాడు అని కేదార్ అడగటంతో, ఆల్రెడీ నేను మొదలుపెట్టాను అని ధాత్రి చెప్తుంటే, ఆల్రెడీ రమ్య అతని దగ్గరికి వెళ్ళగానే ఏమైంది? ఎవరు నువ్వు? ఎందుకొచ్చావంటూ పాట రూపంలో అడుగుతూ ఉంటాడు. నువ్వే కావాలంటూ రమ్య వాడి కాలర్ పట్టుకొని లాక్కు వస్తుంది. వెళ్ళి అక్కడ కూర్చో అని ఇన్వెస్టిగేషన్ రూముని చూపించటంతో అతను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే, జేడీ వచ్చి కుబేరపురంలో నువ్వేం చేస్తుంటావు అని నిలదీస్తూ ఉంటుంది. పాడుతుంటాను, ఆడుతుంటాను, ఏదేదో తింటుంటాను. అయినా కూడా మీకెందుకు నేను చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు. ఎవరు మీరు? నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ ఎవరో తెలుసా? నా వెనక ఎవరెవరు ఉంటారో తెలుసా బ్రో? నువ్వైనా చెప్పు బ్రో అని కేదార్‌తో అతను చెప్తూ ఉంటాడు. సరే ఇదిగో ఇందులో నువ్వు చిన్నప్పటి నుంచి కుబేరపురంలో ఏం చేశావో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి అని కేదార్ ఒక ఫైల్‌ని ఇవ్వటంతో అతను వాటినన్నింటినీ చాలా షాకింగ్‌గా చూస్తూ, మేడం ఇంతకీ మీరు నా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా? ఇందులో కొన్ని నాకు కూడా తెలియనివి చాలా ఉన్నాయి. సరే, సరే మీరు నా గురించి అన్నీ బాగా తెలుసుకున్నారనైతే అర్థమైంది అని అతను నవ్వుతూ ఉంటాడు. అప్పుడే రమ్య అక్కడికొచ్చి, మేడం మిమ్మల్ని గౌరి అనే అమ్మాయి కలవటానికి వచ్చిందని అంటే, ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉన్నాను తర్వాత కలుస్తానని జేడీ చెప్తుంది. మేడం ఆ గౌరి వచ్చింది నా కోసమే అని అతను చెప్పటంతో, సరే గౌరిని రమ్మను అని జేడీ చెప్తుంది. హే గౌరీ వచ్చేసావా? రా వచ్చి కూర్చో అని వీళ్ళు చూడు అని ప్రతాప్ చెప్తుంటే, మేడం అసలు కొద్ది రోజులుగా ఆ ఊర్లో అన్నీ ఏవో వింతగా జరుగుతున్నాయి మేడం అని ఆ అమ్మాయి చెప్తుంది. ఈ ప్రతాప్ ఊర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అలా జరుగుతోందా అని ధాత్రి అంటుంది. అంటే ఈ ప్రతాప్ వల్లే ఊర్లో జనాలు వింతగా ప్రవర్తిస్తున్నారు. దానికి ప్రతాపే కారణమా అని ధాత్రి అడగటంతో, అది అని ఆ అమ్మాయి గౌరి నసుగుతూ ఉంటుంది. ఏ గౌరి నువ్వు నిజమని చెప్పావనుకో వీళ్ళు నాపై పడిపోతారు. అసలు కాదని చెప్పు అని ప్రతాప్ చెప్తుంటే, మేడం ప్రతాప్ వచ్చిన దగ్గర నుంచి ఊర్లో జనాలు వింతగా ప్రవర్తిస్తున్న మాట నిజమే మేడం. కానీ దానికి ప్రతాప్‌కి ఎలాంటి సంబంధం లేదనిపిస్తోంది మేడం అని గౌరి అంటే, మా ఊర్లో పంతులు గారు ఇదంతా ఏదో శాపం వల్లే జరుగుతోంది. ఇట్స్ ఏ గాడ్ థింగ్ అని చెప్పారు మేడం అని ప్రతాప్ చెప్తాడు. ప్రతాప్‌ని పిలిపిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటే ఇంకా క్లిష్టంగా మారిపోయింది. ఏంటి జేడీ అని కేదార్ అంటే, మనం తెలుసుకోవాలంటే కుబేరపురం వెళ్ళాల్సిందే అని ధాత్రి చెప్తోంది. సంగీతం మూవీ ప్రమోషన్ భాగంగా ఇదంతా మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత పాపారాయుడు, ఏందమ్మీ వైజయంతి కౌశికి నన్ను జైలుకు పంపిస్తే నువ్వేమో లాయర్‌ని పంపించి నన్ను బయటికి తీసుకువస్తావా? నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చినంత మాత్రాన నీపై ప్రేమ ఎక్కువైపోతుంది అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడైతే తప్పు చేశావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లే. 25 ఏళ్ల కిందట నువ్వు తప్పు చేశావు కదా! ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను అని విషం బాటిల్‌ని చేతిలో చూసుకుంటూ వైజయంతిని తిడుతూ ఉంటాడు.